Hi viewers, welcome to AS Media. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తుతం మాత్రం అనేక సమస్యల్లో పడ్డారు. ఓవైపు అధికారం పోయింది, మరోవైపు కూతురు జైలుకు వెళ్ళింది. ఈ క్రమంలోనే ఆయన ఇంటి పక్కన క్షుద్ర పూజలు జరగడం సంచలనం రేపుతున్నాయి. హైదరాబాద్ నందినగర్లోని కేసీఆర్ నివాసం ఉంది. అయితే ఆయన ఇంటి పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో క్షుద్ర పూజలు చేసినట్లు అనుమానాలు కలుగుతున్నాయి. ఆ ఖాళీ ప్రాంతంలో ఓ బొమ్మ, నిమ్మకాయలు, మిరపకాయలు, ఓ కవర్లో నల్ల కోడి, దాని ఈకలు, కుంకుమ వంటి ఆనవాళ్లు అక్కడ ఉండటం కలకలంగా మారింది. గత రాత్రి ఈ క్షుద్ర పూజలు చేసినట్లు అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే కేసీఆర్ సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ నివాసానికి అత్యంత సమీపంలో ఈ క్షుద్ర పూజలు చేసింది ఎవరు అనేది సంచలనంగా మారింది. అయితే ప్రస్తుతం కేసీఆర్ ఇక్కడ ఉండటం లేదు, ఆయన ఫామ్ హౌస్ లో ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే కేసీఆర్ లేకపోయినా ఆయన ఇంటికి సమీపంలో ఇలాంటి ఘటన జరగడం ఇప్పుడు అంతటా ఆసక్తికరంగా మారింది. ఇటీవల కేసీఆర్ తమ పార్టీ కార్యాలయమైన తెలంగాణ భవన్లో కూడా వాస్తు మార్పులు చేశారు. కార్యాలయంలోకి వెళ్లే గేటు తెలంగాణ భవన్ తూర్పు అభిముఖంగా ఉండగా వాయువ్య దిశగా ఉన్న గేటు నుంచి రాకపోకలు సాగుతున్నాయి. అలా రావడం మంచిది కాదని ఈశాన్యం వైపు ఉన్న గేటును ఇక నుంచి రాకపోకలకు వినియోగించాలని నిర్ణయించారు. వీధిపోటు కారణంగా లక్ష్మీ నరసింహస్వామి ఫ్లెక్సీని కూడా గేటుకు ఏర్పాటు చేశారు. మరి ఇప్పుడు స్వయంగా తన ఇంటి పక్కనే క్షుద్ర పూజలు జరగడంతో మరి కేసీఆర్ దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి. మరోవైపు స్థానికులు మాత్రం సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ఉండే ప్రాంతాల్లో ఇలాంటి ఘటన జరగడంతో భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఇది ఎవరు చేసి ఉంటారు అనే దానిపై విచారణ చేపడుతున్నారు. సమీపంలో ఉండే సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.